బిడ్డల మరొకరిని చూస్తాం. తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇవాళ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ ఇక అనంతరం భోజన విరామం తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. మూడో విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు గాను 359 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక వీటిలో 287 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 42 బీఆర్ఎస్, ఇక 9 బీజేపీ, ఇతరులు 57 మంది ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మొదటి 2 దశల్లో మెజార్టీ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకున్న నేపథ్యంలో మూడో విడతలో ఎవరిది పై చేయి ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వాయిదా పడింది. డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట నిర్ణయించారు. అయితే తాజాగా తేదీ వాయిదా పడింది. అందుకే తాజాగా నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని డిసెంబర్ 22కి మార్చారనే సమాచారం. ఇక డిసెంబర్ 20న పదవి బాధ్యతలు చేపట్టడానికి సరైన ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.